హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీదేవిని. వెల్కమ్ టు రెసిపీ బాక్స్ తెలుగు ఛానల్. ఈరోజు నేను ఒక డిఫరెంట్ స్టైల్లో ములక్కాళ్ళ పులుసుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ములక్కాళ్ళు తినడానికి ఇష్టపడిన పిల్లలకి ఈ విధంగా ట్రై చేసి ఇవ్వండి. మరి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి నా రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ముందుగా ఒక 5 ములక్కాళ్ళని తీసుకుని ఈ విధంగా కట్ చేసుకోవాలి. వీటిని ఒక కుక్కర్ గిన్నెలోకి తీసేసుకుందాము. 30 గ్లాసు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఒక 2 టమాటాలని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా వేసేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి ములక్కాళ్ళని. 3 విజిల్స్ అయిపోయాయి. మూత ఓపెన్ చేసి చూద్దాము. ములక్కాళ్ళు అనేవి ఉడికిపోయాయి. వీటిని బాగా చల్లారనిచ్చుకోవాలి. బాగా చల్లారిన తర్వాత ఈ ములక్కాళ్ళలో ఉన్న ఈ గుజ్జుని మనం సెపరేట్ చేసుకోవాలండి. కొద్దిగా వాటర్ని యాడ్ చేసేసుకుని ఈ విధంగా చేత్తో ప్రెస్ చేసుకుంటూ ములక్కాళ్ళలో ఉన్న ఈ పల్ప్ అంతా కూడా మనం సెపరేట్ చేసుకోవాలి. ఇలా సెపరేట్ చేసుకున్న ఈ ములక్కాళ్ళ పల్ప్తోనే మనం ఇప్పుడు ఈ కర్రీని ప్రిపేర్ చేసుకుంటామండి. ఫస్ట్ టైం ఎవరైతే మన రెసిపీ బాక్స్ తెలుగు ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగా సెపరేట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక గిన్నెలోకి నిమ్మకాయ సైజు అంతా చింతపండుని నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని గిన్నెని పెట్టేసుకుని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూను శనగపప్పు, 4-5 ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసేసుకుందాము. ఇవి కొంచెం వేగిన తర్వాత దీనిలోకి వెల్లుల్లిపాయల్ని అలాగే జీలకర్రని కచ్చా బచ్చా దంచుకుని వేసుకోవాలండి. ఒక స్పూను. ఇది కూడా పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం సేపు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత దీనిలో ఒక 2 ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు ఉల్లిపాయలని బాగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేసుకుందాము. 5 మినిట్స్ తర్వాత ఉల్లిపాయలు అనేవి చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు దీనిలోకి మనము సెపరేట్ చేసి ఉంచుకున్న ఈ ములక్కాళ్ళ పల్పుని అందులోకి వేసేసుకోవాలండి. ఒకసారి కలిపేసుకుందాము. ఇందులో ఇప్పుడు కారం వేసేసుకుందాం. 1 స్పూన్ కారాన్ని యాడ్ చేసుకున్నాను నేను. కారం అనేది మీరు తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోండి. అలాగే మనం చింతపండు పులుసును కూడా ఇందులోకి యాడ్ చేసేసుకుందాము. దీనిలో ఒక 4-5 పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకోండి. ఈ పచ్చిమిర్చిని ఉల్లిపాయలు వేయించినప్పుడే వేసేసుకోవాలి. నేను అక్కడ మర్చిపోయాను, అందుకే ఇప్పుడు యాడ్ చేశానండి. మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాల సేపు ఈ కూరని దగ్గరికి అవనిద్దాము. 5 మినిట్స్ అయిపోయింది. ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దాము. కూర అనేది దగ్గరికి పడిందండి, కొంచెం చిక్కబడింది. ఈ టైంలో ఇప్పుడు మనం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుందాము. మీలో ఎంతమందికి రెసిపీ తెలుసో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ములక్కాళ్ళ గుజ్జు పులుసు రెడీ అయిపోయింది. మన రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.